డెవలప్మెంట్ చేసి ఉంటే ఇక్కడ టీడీపీకి వెళ్తుండేది కదా అంటున్నారు కదా, దానికి ఏమంటారు మీరు? అమరావతి చేశాడో లేదో మాకు తెలుసు, భూములు ఇచ్చిన రైతులుగా మాకు తెలుసు, మా కళ్ళతో మేము చూసాం. ఎట్లా ఉందంటే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంది. 29 గ్రామాలు కూడా పనివాళ్లతోటి రోడ్లు పోసేవాళ్ళు కానీ, బిల్డింగులు కట్టేవాళ్ళు కానీ, కంకరోళ్ళు కానీ, ఇనుము తయారు చేసి తీసుకొచ్చేవాళ్ళు కానీ, ఎవరన్నా కానీ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంది. మా కళ్ళతో మేము చూసాము. అభివృద్ధిని పరుగులు పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి అమరావతి నిర్మాణం జరగలేదు అని అనేవాళ్ళు మూర్ఖులండి. కళ్ళు తెరుచుకుని చూడండి, లేదా కళ్ళల్లో ఏమైనా జిల్లేడు బాల్ కొట్టుకున్నారేమో ఒకసారి గ్రహించుకోండి. అమరావతి ఏ విధంగా జరిగిందో ఎవరైతే ప్రశ్నించుతున్నారో, ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళని ఇక్కడికి రమ్మనండి. ఏమేం కట్టారో, ఏమేం చేశారో తెలుసుకుంటారు. ఇవాళ మీకు ఏమైనా కేసులు ఉంటే ఎక్కడికి వచ్చి మీరు వాదనలు వింటున్నారండి? హైకోర్టు ఎక్కడుందండి? ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి, ఎక్కడున్నాయండి? ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నారు? అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటున్నాడు. ఎక్కడికి వచ్చి కూర్చుంటున్నాడు? అది అభివృద్ధి కాదా? రాజధానిలో అది కట్టలేదా? బిల్డింగులు చూస్తున్నారు. గ్రాఫిక్స్ అంటానికి మీకు నోరా లేకపోతే వాయువా? అన్నం తింటున్నారా, కంపలపడి గడ్డి అన్న తింటున్నారా? ఒకసారి రండి, ఆ బిల్డింగులు చూద్దరు. కానీ అభివృద్ధి జరగలేదని ఎవరండి అంది? రాజధానిలో అభివృద్ధి జరగలేదని ఎవడు కూసింది? ఎవడు చెప్పండి. తాత్కాలిక రాజధాని అనే మాట ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం తెలంగాణ నుంచి మనల్ని గెంటేశారు, ఆంధ్ర జనాన్ని గెంటేశారు. తెలంగాణ విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. విడిపోయినప్పుడు పురిటి నొప్పులతో ఉన్నటువంటి ఒక తల్లి పడే బాధ ఆంధ్రప్రదేశ్ పడింది. రాజధాని ఎక్కడుందో తెలియక మన యొక్క బిడ్డలో మీరు రాజధాని ఏదంటే ఏది అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఆలోచనతోటి ఎక్కడైతే రాజధాని అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పని ఆలోచించి ఇక్కడ చేశాడండి. ఎటు చూసినా 13 జిల్లాలకు అందుబాటులో మధ్యస్థంగా ఉంది. అటు నుంచి రావాలన్నా ఇటు నుంచి రావాలన్నా కూడా మధ్యలో ఉంది. ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ వనరులు ఉన్నాయి, వాటర్ ఉంది. కాబట్టి ఎటువంటి రాజధాని, ఇక్కడ అద్భుతమైన రాజధాని నిర్మించవచ్చు అని చెప్పని ప్రతి ఒక్క రైతుని మోటివేషన్ చేశాడండి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్క రైతుని, చదువుకున్న రైతుని, చదువు లేని వ్యక్తిని కూడా ఆయన మోటివేట్ చేశాడంటే అదండి ఆయనకున్న విజనరీ. ప్రతి ఒక్కరిని కూడా ఎవడండి కూసింది బెదిరించి తీసుకున్నాడని? బెదిరించి తీసుకునే పక్షంలో కోర్టులు ఉన్నాయి, జైళ్ళు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మమ్మల్ని బెదిరించి తీసుకుంటే మేమే కేసులు పెట్టేవాళ్ళం. ఏమన్నా మమ్మల్ని బెదిరించి తీసుకుంటున్నారు, మా ఆస్తులను ఈ విధంగా కొల్లగొడుతున్నారని చెప్పని మేమే కేసులు పెట్టేవాళ్ళం, మేమే కోర్టుల్లో అప్పీల్ చేసేవాళ్ళం. ఎక్కడండి ఏ రైతు అప్పీల్ చేశాడు? బెదిరించి తీసుకున్నారని వాగితే సరిపోయిందా? వెనక ముందు చూసుకోవాలి. మనమేంటా, మనం ఇదేంటా, మనం వాగుతున్నామంటే దానికి అర్థం ఏంటా? అది ఎటుపై ఎటు వస్తుందా అనే మాటను కొంచెం ఆలోచించి మాట్లాడాలి. మా దగ్గర నుంచి ఏం బలవంతాన్ని తీసుకోలేదండి. మమ్మల్ని మోటివేట్ చేశారు. రోజుల తరబడి 2 సంవత్సరాలు మమ్మల్ని మెప్పించి ఒప్పించి ఆయన ఒక విజనరీ తోటి, ఆయన ఒక మైండ్ సెట్ తోటి మమ్మల్ని ఒప్పించి తీసుకున్నాడు. మీరు బాగుపడతామే కదమ్మా, రాష్ట్రం బాగుపడుతుందమ్మా, మీ పేరు చిరస్థాయిగానైనా ఈ భూమండలం ఉన్నంతసేపు కూడా మిమ్మల్ని చెప్పుకుంటారు. ఇవాళ గజం చోటు ఇవ్వాలంటే కూడా వాళ్ళ తలకాయలు పగలగొట్టుకుంటున్నారండి, చంపుకుంటున్నారు. అట్లాంటిది ఎకరాలు ఇచ్చామంటే ఎవరిని చూసి ఇచ్చామండి? మేము చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇచ్చాం, ఎవరినో చూసి ఇవ్వలేదు. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిని కానీ, విపక్షంలో ఉన్న వ్యక్తులను కూడా అందరినీ కలుపుకొని అసెంబ్లీలో ఈ యొక్క ఇదిని పెడితే అందరూ ఆమోదించారు. అప్పుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి కూడా 33,000 ఎకరాలు కావాలి రాజధాని కానీ బల్లగుద్ది చెప్పాడు. అవన్నీ లేవా రికార్డులు? ఇవాళ మాట తిప్పి మడమ తిప్పి రాష్ట్రంలో నేను తండ్రి పోయిన బిడ్డని, నేను అనాథని, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, చంద్రబాబు గారిని మించి నేను చేస్తానని చెప్పని నెత్తిన మీద చేతులు పెట్టి బుద్ధులు పెట్టి ఈరోజు నువ్వు గద్దెనెక్కావు. ఏం చేసావు? మడమ తిప్పావు, మోసం చేసావు. అసెంబ్లీలో ఒప్పుకున్నావు రాజధాని చేస్తానని చెప్పి. చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా 3 అంతలు ఎక్కువ చేస్తానంటే జనం మోసపోయారు, నమ్మారు. కాకపోతే ఏంటంటే ఆంధ్ర జనం ఏంటంటే పిచ్చోళ్ళండి. కాకపోతే డెవలప్ చేసే వ్యక్తిని పక్కన పెట్టి డెవలప్ చేస్తాడనుకున్న వ్యక్తిని ముందుకు నెట్టారు. కానీ ఇవాళ ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అయింది. ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు ప్రగతి పదవులో నడిపిస్తారనేది, అభివృద్ధి ఎవరు పరుగులు పెట్టిస్తారనేది కూడా ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమైంది. నువ్వు గద్దెనెక్కిన కాంచి కూల్చివేతలతో మొదలుపెట్టావు. నీ ప్రభుత్వం ఇవాళ కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవాళ నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు ఆడినా ఆ జనం ఇవాళ ఆలోచించే స్థితిలో లేరు, నమ్మే పరిస్థితి అంతకన్నా లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలి, టీడీపీ తన్నుకుంటా వస్తుంది. నీ యొక్క ప్రభుత్వం భూస్థాపితం అయ్యే రోజు నువ్వు గద్దె దిగి ఇంటికి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళే రోజు దగ్గర పడింది. పడేటట్టు చేస్తాం. 4 సంవత్సరాల మా ఆవేదన, మా కడుపు మంట నీ కళ్ళకు కనపడలేదు. నువ్వు ఒక తల్లికి పుట్టిన బిడ్డవే, నీకు ఒక భార్య ఉంది, నీకు ఒక 2 కూతుళ్ళు ఉన్నారు.
ఆడదాని బాధ నీకు తెలియదా? నువ్వు ఆడదాని అయితే తెలిసేది, మగోడు వైపు పుట్టావు. ఇవాళ ఇంతమందిని రైతులే రాష్ట్రానికి ఎన్నుముకని మాట్లాడుతున్నావు. రైతులకి ఏం చేసావు? రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడావా? నువ్వేం చేసావు? నువ్వు అభివృద్ధి ఏం చేసావు? అన్ని కూల్చివేతలు తప్ప. ఉద్యోగస్తులు ఎదురు తిరుగుతున్నారు, రైతులు ఎదురు తిరుగుతున్నారు. ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎదురు తిరుగుతున్నారు. నువ్వెవరికి న్యాయం చేయలేదు. ఏ వ్యవస్థకు న్యాయం చేసావు? నువ్వు ఎవరికి నువ్వు పీఠం పెడుతున్నావు? నీ మంత్రుల చుట్టూ నీ చుట్టూ చేర్చుకుని సలహాదారులు పెట్టుకొని లక్షల్లో జీతాలు ఇచ్చకుండా రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసావు నువ్వు. ఇవాళ ప్రతి ఒక్క బిడ్డకి కూడా, పుట్టిన బిడ్డకి కడుపులో ఉన్న బిడ్డ కూడా తలకి 1,50,000 అప్పు చూపిస్తున్నావు నువ్వు. ఇవాళ అభివృద్ధి ఇంకొకసారి నువ్వు వస్తే మేము వలసలు వెళ్ళిపోవాలి. ఇల్లు కూడా కబ్జా చేస్తావు, భూములు కబ్జా చేస్తావు, స్థలాలు కబ్జా చేస్తావు. నువ్వు అన్ని కబ్జా చేసే పని దాచుకోవడం తప్పితే నువ్వేమి చేయవు. నీ వల్ల ఏమి కాదు. జై అమరావతి, బిల్డ్ అమరావతి. Like and subscribe Eagle Media Works.